దిస్ ఈస్ ద హాస్పిటల్. యాక్చువల్లీ చాలా పెద్దది ఇది. యూనివర్సిటీ అండ్ కమ్ హాస్పిటల్ అనమాట. బ్లాక్ 1 బ్లాక్ 2కి వెళ్ళడానికే చూడండి ఇక్కడ B1 B2 C1. సో ఇటు వెళ్ళడానికి చాలా టైం పట్టింది మాకు. లిఫ్ట్లో వెళ్ళినా సరే 20 minutes పట్టింది. సో చాలా పెద్దది. బట్ ఎనీవే ఈరోజు నా రిజల్ట్స్ అయితే ఓకే, నాట్ వెరీ గుడ్ అలానే నాట్ వెరీ బ్యాడ్. ఓకే, మళ్ళీ ఫ్రైడే రావాలి. స్టిల్ స్టే ట్యూన్. మోస్ట్లీ ఇది నేను హైదరాబాద్లో సెంట్రోలో బ్రిడ్జ్ ఉంది కదా, అలా ఫీల్ అయ్యాను చూడగానే. మేబీ నేను మిస్ అవుతున్నాను, బట్ కొన్ని సిచ్యువేషన్స్ ఇంకా డిమాండ్ చేస్తున్నాయి కాబట్టి తప్పట్లేదు. మన ఫుడ్ని కూడా యాక్చువల్లీ చాలా మిస్ అవుతున్నాను నేను. మనం A5కి వచ్చాను అన్నమాట ఇప్పుడు. గైస్, దిస్ ఈజ్ మెడికల్ షాప్, మెడిసిన్స్ అనమాట. ఈ స్టోర్లో యాక్చువల్లీ ఈ షాంపూ చాలా యూజ్ అవుతుంది హెయిర్ లాస్కి. ఎందుకంటే ఐ ఆల్రెడీ ట్రైడ్ ఇట్, బాగుంది, బెటర్ అనమాట. అండ్ ఈ బ్రాండ్లో మొత్తం కూడా చాలా బాగా పనిచేసినాయి. నేను తీసుకున్నాను ఆల్రెడీ. అండ్ దిస్ ఈస్ ద మెడిసిన్ షాప్. మా హస్బెండ్ in English, it's all for you. Yeah. So you will pay 81 crowns. Okay, thank you. సో ఇక్కడ మనకి కార్డ్ ఓన్లీ యూజ్ అవుతుంది, క్యాష్ కూడా తీసుకోరంట. సో కార్డ్తో చేస్తున్నారు పే. అండ్ దే ఆస్క్డ్ అవర్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ అని చెప్పాం. సో ఇంగ్లీష్లో మనకు చెప్పారు, లేదంటే వాళ్ళు చెక్ లాంగ్వేజ్లో వాళ్ళు యూజ్ చేస్తారనమాట యూజువల్గా. హాయ్ గైస్, దిస్ వాజ్ ద క్యాఫిన్ ఏరియా. ఓన్లీ ఫ్లూయిడ్ సెక్షన్ అనమాట ఇది. ఎనీవన్స్ పేషెంట్స్ వాళ్ళు వచ్చి తాగాలంటే ఇది B బ్లాక్కి వెళ్ళే వేలో ఉంటుందన్నమాట. యాక్చువల్లీ ఈ స్టాంప్ ఉంది కదా, ఈ స్టాంప్ లేకపోతే మనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వదు అనమాట. మనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వాలంటే ఈ స్టాంప్ కంపల్సరీ ఉండాలంట ఇక్కడ చెక్ రిపబ్లిక్లో. సో ఆవిడ మళ్ళీ మనల్ని వెనక్కి పిలిచి చెప్పింది స్టాంప్ ఉండాలి అని చెప్పి. కొంతమంది మంచోళ్ళు ఇలా చెప్తారు, కొంతమంది ఏం చెప్పరు, ఎందుకంటే ఇండియన్స్ మనం చెప్పక్కర్లేదు అన్నట్టు. దిస్ ఇస్ రిసెప్షన్. సో ఈవిడ కూడా చాలా బాగా రెస్పాండ్ అయింది నిన్న మనకి. ఆల్మోస్ట్ ఇంకా బయటకు వచ్చేసాం. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు మా హస్బెండ్ నాకు డోర్ తీస్తారు, ఎందుకంటే నేను ప్రిన్సెస్ కాబట్టి. ఇది ట్రామ్ స్టాప్ అండ్ దీస్ ఆర్ బిల్డింగ్స్. అండ్ ఇక్కడ కొన్ని ఇంగ్లీష్లో ఉన్నాయి. మేబీ ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళు ఉంటారేమో. యాక్చువల్లీ మేముండే ఏరియాలో అయితే ఇంగ్లీష్ ఎక్కువ యూజ్ చేయరు, ఎందుకంటే ఒక్కొక్క చోట ఇంగ్లీష్ యూజ్ చేయరు, ఇక్కడ అంతా చెక్. సో ఇంగ్లీష్ యూజ్ చేసేది చాలా తక్కువ. ఇక్కడ కొన్ని ఉన్నాయి చూడండి, కేఫ్ లూనా, గెలారీ, సో సంథింగ్స్ ఉన్నాయి. అంటే మేబీ ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు అని. నైస్ క్లైమేట్ కూడా ఈరోజు చాలా కొంచెం సన్నీ వెదర్, సో బయటికి వచ్చేలా ఉంది. సి మూన్. నైస్. ఇప్పుడు నేను ట్రామ్ టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాను. చూడండి ద ప్రాసెస్ అనమాట. టుడే మనమైతే హిమాలయన్ రెస్టారెంట్, ఇది ఇండియన్ రెస్టారెంట్ అనమాట, ఇక్కడికి వచ్చాం. అయితే మనం ఏం ఆర్డర్ పెట్టామంటే ఇదేమో పన్నీర్ కుల్చా అండ్ దిస్ గార్లిక్ కుల్చా, ఇదేమో చికెన్ టిక్కా మసాలా చెప్పాను. టేస్ట్ ఎలా ఉంటుందో ఇంకా చూడలేదు, చూసి నేను మీకు చెప్తా. ఓకే, బాయ్ గాయస్. ఇది గార్లిక్ నాన్, యాక్చువల్లీ చీజ్ లోడెడ్ విత్ చీజ్ అనమాట. ఇట్స్ టూ టేస్టీ. సేమ్ మన ఇండియన్ ఫుడ్ లాగే ఉంది, ఇండియన్ రెస్టారెంటే, బట్ ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ చాలా బాగుంది. నా చికెన్ ఇట్లా పెట్టుకొని తింటుంటే ఆసమ్ అనమాట. ఇది వచ్చేసి పన్నీర్ టిక్కా. మొత్తం పన్నీర్ చూడండి ఎంత బాగుందో. ఇది కూడా కర్రీలో పెట్టుకొని తింటే ఆసమ్ అనమాట. తినైతే ఇంకా ఆపకుండా మొత్తం కంప్లీట్ చేసేసారు. ఇంకా ఉంది, బట్
నేను ఎక్కడ తినేస్తాను అన్నట్టు తినేస్తున్నారు.